హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీడలకు సంబంధించి 20 MCQస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ మిల్కా సింగ్, ఆప్షన్ బి పిటి ఉషా, ఆప్షన్ సి మేజర్ ధ్యాన్ చంద్, ఆప్షన్ డి కపిల్ దేవ్. మీకు 3 సెకండ్స్ ఇస్తాను, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీనికి ఆన్సర్ వచ్చేసేసి మిల్కా సింగ్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మిల్కా సింగ్ భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్ప్రింటర్. ఇతను భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు ఈ క్రీడను పరిచయం చేసుకున్నాడు. ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ క్రీడలలో 400 మీటర్ల పరుగులలో బంగారు పతకం గెలిచిన ఏకైక అథ్లెట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ స్లామ్ అనే పదం ఈ క్రింది క్రీడలలో దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి బాస్కెట్బాల్. ఆన్సర్ని కామెంట్ చేయండి. 3 సెకండ్స్ టైం ఇస్తాను. ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ అనే ఆన్సర్ చూద్దాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెన్నిస్. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ అంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 4 ప్రధాన ఛాంపియన్షిప్లను గెలవడం. అవి ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి యుఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో, ఆప్షన్ డి ఖతార్. ఆన్సర్ని కామెంట్ చేయండి. మీకు 3 సెకండ్స్ టైం ఇస్తాను. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ, కెనడా మరియు మెక్సికో, ఆప్షన్ 3. 2026 ఫిఫా ప్రపంచ కప్ యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా మరియు మెక్సికో సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇది 3 దేశాలు కలిసి టోర్నమెంట్ను పంచుకోవడం ఇదే మొదటిసారి. నెక్స్ట్, ఒక ప్రామాణిక బాస్కెట్బాల్ జట్టులో ఒకేసారి కోర్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. ఆన్సర్ని కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 5. ఒక ప్రామాణిక బాస్కెట్బాల్ జట్టులో ఒకేసారి కోర్టులో 5 ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, యాషెస్ అనేది ఏ 2 దేశాల మధ్య ఆడే ప్రసిద్ధ క్రికెట్ సిరీస్? ఆప్షన్ ఏ భారతదేశం మరియు పాకిస్తాన్, ఆప్షన్ బి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్, ఆప్షన్ డి వెస్టిండీస్ మరియు శ్రీలంక. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా. యాషెస్ అనేది ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య 1882 నుండి ఆడే టెస్ట్ క్రికెట్ సిరీస్. ఇది క్రికెట్లోనే అత్యంత ప్రసిద్ధమైన పోటీలలో ఒకటి. నెక్స్ట్, ఒలింపిక్ పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి కరణం మల్లేశ్వరి, ఆప్షన్ సి సైనా నెహ్వాల్, ఆప్షన్ డి మేరీ కోమ్. కరెక్ట్ ఆన్సర్ కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి 2000లో సిడ్నీ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం సాధించి ఒలింపిక్ పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్యాన్ చంద్ను పుట్టినరోజును ఆగస్టు 29న భారతదేశంలో ఏ రోజుగా జరుపుకుంటాము? ఆప్షన్ ఏ జాతీయ ఐక్యత దినోత్సవం, ఆప్షన్ బి జాతీయ క్రీడా దినోత్సవం, ఆప్షన్ సి జాతీయ యువజన దినోత్సవం, ఆప్షన్ డి జాతీయ విజ్ఞాన దినోత్సవం, ఆప్షన్ బి జాతీయ క్రీడా దినోత్సవం. హాకీ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడే భారతీయ ఫీల్డ్ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ ఆగస్టు 29న జన్మించాడు. ఈ రోజున భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫుట్బాల్ జట్టులో మ్యాచ్ స్క్వాడ్లో సబ్స్టిట్యూట్లతో సహా గరిష్టంగా ఎంతమంది ఆటగాళ్ళు అనుమతించబడతారు? ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 15, ఆప్షన్ డి 18, ఆప్షన్ డి 23. చాలా ప్రధాన ఫుట్బాల్ పోటీలకు ఒక మ్యాచ్ స్క్వాడ్లో 23 మంది ఆటగాళ్ళు ఉండవచ్చు. అయితే ఒకేసారి 11 మంది ఆటగాళ్ళు మాత్రమే మైదానంలో ఉంటారు. 23 మందిలో 11 మంది స్టార్టర్సు, 12 మంది సబ్స్టిట్యూట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారతీయ రాష్ట్రం భారతీయ ఫుట్బాల్ ఉయ్యాలగా ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పంజాబ్. ఎస్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా కోల్కతా ఫుట్బాల్లో గొప్ప చరిత్ర మరియు బలమైన సంస్కృతిని కలిగి ఉంది మరియు దీనిని తరచుగా భారతీయ ఫుట్బాల్ ఉయ్యాలని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్,
2024 వేసవి ఒలింపిక్స్ ఏ నగరంలో జరిగాయి? ఆప్షన్ ఏ టోక్యో, ఆప్షన్ బి లాస్ ఏంజల్స్, ఆప్షన్ సి పారిస్, ఆప్షన్ డి లండన్. 2024 వేసవి ఒలింపిక్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్బిడబ్ల్యూ అనే పదం క్రింది క్రీడలలో దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ గోల్ఫ్, ఆప్షన్ బి రగ్బీ, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి బేస్బాల్. ఎస్, మీరందరూ కామెంట్ చేసినట్టు ఆప్షన్ సి క్రికెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్. ఇది క్రికెట్లో అవుట్ చేసే ఒక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రారంభం నాటికి పురుషుల సింగిల్స్ టెన్నిస్లో అత్యధికంగా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ను ఎవరు కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ రోజర్ ఫెదరర్, ఆప్షన్ బి రఫేల్ నాదల్, ఆప్షన్ సి నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ డి ఫిట్ సాంప్రస్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నోవాక్ జోకోవిచ్. 2025 ప్రారంభం నాటికి పురుషుల టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను నోవాక్ జోకోవిచ్ కలిగి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ మైదానం ఏ భారతీయ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కోల్కతా. ఈడెన్ గార్డెన్స్ భారతదేశంలోని పురాతన మరియు అత్యంత ప్రసిద్ధ క్రికెట్ స్టేడియాలలో ఒకటి. ఇది వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ఈత కొట్టే విధానం కాదు? ఆప్షన్ ఏ ఫ్రీ స్టైల్, ఆప్షన్ బి బ్యాక్ స్ట్రోక్, ఆప్షన్ సి బటర్ఫ్లై, ఆప్షన్ డి హై జంప్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, హై జంప్. హై జంప్ అనేది అథ్లెటిక్స్ ఈవెంట్. ఇది ఈత కొట్టే విధానం కాదు. ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్ మరియు బటర్ఫ్లై అనే 4 విధానాలు ఈత కొట్టే పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, 2020 టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని బంగారు పథకాలు గెలుచుకుంది? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1. నీరజ్ చోప్రా జావెలింగ్ త్రోలో సాధించిన స్వర్ణ పథకంతో 2020 టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం ఒక బంగారు పథకాన్ని గెలుచుకుంది. నాకౌట్ అనే పదం క్రింది క్రీడలలో దేనిలో ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి వాలీబాల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బాక్సింగ్లో నాకౌట్ అంటే ఒక పోరాట యోధుడు కింద పడిపోయి నిర్ణీత సమయం లోపల లేవలేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, షూటింగ్లో వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకం గెలుచుకున్న ఏకైక భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా, ఆప్షన్ బి గగన్ నారంగ్, ఆప్షన్ సి విజయ్ కుమార్, ఆప్షన్ డి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రా 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకాన్ని గెలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, రైడర్ కప్ ఏ క్రీడలలోని పోటీ? ఆప్షన్ ఏ టెన్నిస్, ఆప్షన్ బి గోల్ఫ్, ఆప్షన్ సి గుర్రపు పందెం, ఆప్షన్ డి ఆర్చరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గోల్ఫ్. రైడర్ కప్ అనేది యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన జట్ల మధ్య జరిగే ద్వైవార్షిక పురుషుల గోల్ఫ్ పోటీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది భారతీయ మహిళా క్రీడాకారులలో బ్యాడ్మింటన్కు సంబంధించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మేరీ కోమ్, ఆప్షన్ బి సానియా మిర్జా, ఆప్షన్ సి సైనా నెహ్వాల్, ఆప్షన్ డి దీపా కర్మాకర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ ఒక ప్రముఖ భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె 24 కంటే ఎక్కువ అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకుంది. ఈ వీడియోలోనే లాస్ట్ క్వశ్చన్, ఒక ఫుట్బాల్ మ్యాచ్లో ప్రామాణిక హాఫ్ వ్యవధి ఎంత? ఆప్షన్ ఏ 30 మినిట్స్, ఆప్షన్ బి 40 మినిట్స్, ఆప్షన్ డి 45 మినిట్స్, ఆప్షన్ డి 50 మినిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 45 మినిట్స్. ఒక ప్రామాణిక ఫుట్బాల్ మ్యాచ్ 45 నిమిషాల హాఫ్ను కలిగి ఉంటుంది. మధ్యలో 15 నిమిషాల హాఫ్ టైం విరామం ఉంటుంది.